వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసుకి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు, ప్రకంపనలు రేపుతోంది. అయితే నిందితుడు మోనోజిత్ ఆ కాలేజీలో గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి 45 రోజుల పాటు పాఠాలు చెప్పడానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే యువతితో పరిచయం నేపథ్యంలోనే ఆమెని తీసుకెళ్లి రేప్ చేయడానికి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. అయితే రేప్ చేయొద్దని కాళ్లు పట్టుకున్నా కూడా యువతిని నిందితులు వదలలేదని తెలుస్తోంది. ఊపిరి ఆడడం లేదని హాస్పిటల్కు తీసుకెళ్లాలంటూ కూడా యువతి వేడుకున్నట్లు తెలుస్తోంది. అయితే వేడుకున్నా కూడా మృగాళ్లు కనికరించినట్లు తెలుస్తోంది. హాకీ స్టిక్ను చూపించి ఈ నిందితులు యువతిని బెదిరించారు. ఒకరు రేప్ చేస్తుంటే మరొకరు వీడియో తీశారంటూ పోలీసులకు యువతి స్టేట్మెంట్ ఇచ్చింది. బాధితురాలి వాంగ్మూలంలో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. గది బయట ఇద్దరు కాపలాగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా నిందితుడు మోనోజిత్ పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. అయితే బాధితురాలు అందుకు నిరాకరించింది. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది బాధితురాలు. అయితే దీంతో తీవ్ర ఆగ్రహంతో సెక్యూరిటీ గార్డ్ రూమ్కి తీసుకువెళ్లి యువతిని బలవంతంగా లాక్కెళ్లారు. మోనోజిత్తో పాటు ఈ అఘాయిత్యానికి అతని ఫ్రెండ్స్ కూడా పాల్పడ్డట్లు తెలుస్తోంది. జయీబ్ ప్రమీద్ ముఖర్జీ అనే నిందితులు కూడా ఇందులో భాగమైనట్లు తెలుస్తుంది. కాలేజీ మెయిన్ గేట్కి తాళం వేసి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు నిందితులు. అయితే యువతి మెడపై గీతలు కాట్లు కనిపిస్తున్నాయి. శరీరం పైన బలమైన గాయాలు, గోరు గీతలు ఉన్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. ముగ్గురు నిందితుల్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. 5 రోజులు కస్టడీ విధించింది కోర్టు. మెజిస్ట్రేట్ ముందు బాధితురాలు కూడా తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. మెజిస్ట్రేట్ ముందు హాజరై తన స్టేట్మెంట్ని వినిపించింది. అత్యాచారం సమయంలో ఒకరు గది లోపల ఉంటే ఇద్దరు బయట కాపలాగా ఉన్నట్లుగా కూడా యువత అయితే స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ ఘటన రాత్రి 7:30 నుంచి 10:30 మధ్య ఘటన జరిగినట్లుగా కూడా, గది బయట ఉన్నవారు కూడా అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ న్యాయస్థానం ఈ ఘటనని తీవ్రంగా పరిగణిస్తోంది. అత్యాచారం జరిగిన స్థలానికి ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఇప్పటికే వెళ్లారు. అయితే నిందితులు యువతి తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెడతామంటూ కూడా బెదిరించినట్లు తెలుస్తోంది. బాయ్ ఫ్రెండ్ని చంపేస్తామంటూ కూడా బెదిరించారు. అయితే ఈ క్రమంలోనే ఆమె ఊపిరి ఆడడం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంటూ కూడా బతిమాలుకున్నా కూడా నిందితులు కనికరించినట్లుగా తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడిన మోనోజిత్ మిశ్రా ఆయన ఒక క్రిమినల్ లాయర్. కాంట్రాక్ట్ బేసిస్ కింద 45 రోజుల పాటు గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు ఈ కాలేజ్కి వచ్చినట్లుగా సమాచారం. అయితే సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా మోనోజిత్ పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ ప్రధాన నిందితుడికి టీఎంసీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, కోల్కతా గ్యాంగ్ రేప్ కేసుకి సంబంధించి, అంటే ఇదివరకు జరిగిన డాక్టర్ గ్యాంగ్ రేప్కి సంబంధించి కూడా ఆ విషయాన్ని మర్చిపోకముందే మళ్ళీ కోల్కతాలో ఇంకొక ఘటన, అది కూడా లా కాలేజ్లో జరిగింది. మోనోజిత్కు టీఎంసీ నేతలతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్గా ఈ కేసుకి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రజిత, దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా గానీ ఆడపిల్లల మీద అత్యాచార ఘటనలు అనేవి రోజు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు అనేవి పునరావృతం అవుతూనే ఉన్నాయి. గతంలో ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఘటన మరొక ముందే మరొక ఘటన కలకత్తాలోనే వెలుగులోకి వచ్చింది. కోల్కతాలో ఒక లా స్టూడెంట్ పైన సహచర విద్యార్థులు, ఓల్డ్ స్టూడెంట్ కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ అత్యాచార ఘటనకు సంబంధించి ఈ కోల్కతా గ్యాంగ్ రేప్ కేసులో సంచలన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఎవరైతే బాధితురాలు ఉన్నారో, బాధితురాలు రేప్ చేయొద్దని కాళ్లు పట్టుకుని వేడుకున్నా కానీ నిందితులు అనేవారు ఎవరు కూడా యువతిని వదలలేదు అనేది కూడా పోలీసుల విచారణలో కోర్టులో కూడా ఈ యువతి చెప్పినట్టు తెలుస్తుంది. హాకీ స్టిక్ ను చూపించి మరి ఆ యువతిని బెదిరించి నిందితులు రేప్ చేశారు. ఒకరు రేప్ చేసుకుంటే మరొకరు కూడా వీడియో చిత్రీకరించారనేది కూడా బాధితురాలు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో వాంగ్మూలంలో నిజాలను పోలీసులకు తెలియజేసింది. అంటే లా స్టూడెంట్ విద్యార్థుల పైన అత్యాచార ఘటన జరిగిన తర్వాత యువతి పైన మెడపై ఘాట్లు అలాగే చేతలు, శరీరంపై బలమైన గాయాలు, గోరికలు కూడా వైద్యులు ఇటు విచారణలో భాగంగా పోలీసులు కూడా గుర్తించారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి ప్రెసిడెంట్ రిమాండ్ కు తరలించారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరై బాధితుల వివరాలు వెల్లడించిన నేపథ్యంలో నిందితులకు 5 రోజుల కస్టడీ పోలీసుల కస్టడీ ఇచ్చారు. పోలీసుల కస్టడీలో అనేక విషయాల్లో కూడా వారి నుంచి రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక అత్యాచారం సమయంలో గది లోపల ఒకరు గది లోపల ఉంటే మరికొంతమంది ఇద్దరు బయట కాపలాగా ఉన్నట్టు కూడా బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే రాత్రి సమయంలోనే ఈ ఘటన జరిగిందనేది చెప్తున్నారు. అంటే రాత్రి 7:30 నుంచి
10 గంటల 30 నిమిషాల మధ్యలో ఈ 3 గంటల వ్యవధిలోనే ఈ ఘటన జరిగింది అనేది కూడా పోలీసులకు యువతి స్టేట్మెంట్ ఇచ్చారు. గది బయట ఉన్న వారు కూడా అత్యాచారం చేసినట్లుగా పరిగణించాలనేది న్యాయస్థానం చెప్పినట్లు తెలుస్తోంది. అత్యాచారం జరిగిన స్థలానికి ఫోరెన్సిక్ సిబ్బంది కూడా వెళ్లారు. అక్కడ సిచ్యువేషన్ గానీ అక్కడున్న కొన్ని ఆనవాళ్లను కూడా సేకరించినట్టు తెలుస్తోంది. ఏదైతే బాధితురాలు ఉందో బాధితులను పెళ్లి చేసుకోవాలంటూ కూడా ప్రధాన నిందితుడు మోనోజిత్ పట్టుబట్టినట్లుగా కూడా చెప్తున్నారు. ఆ పెళ్లికి అంగీకరించిన నేపథ్యంలోనే బాధితురాలు నిరాకరించింది. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనే చెప్పిన నేపథ్యంలో ఆ బాధితురాలపై తీవ్ర ఆగ్రహంతో సెక్యూరిటీ ఏదైతే కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్ సెక్యూరిటీ గార్డ్ రూమ్ కి ఆ యువతిని బలవంతంగా తీసుకువెళ్లి మోనోజిత్ తో పాటు మోనోజిత్ అత్యాచారానికి పాల్పడి తెలుసు. మోనోజిత్ తో పాటు జయీబ్ ప్రవీణ్ ముఖర్జీ కూడా అత్యాచారం చేశారనేది కూడా స్టేట్మెంట్ లో యువతి పోలీసులకు అలాగే కోర్టు మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అంటే తల్లిదండ్రులపై కూడా తప్పుడు కేసులు పెడతాను, బాయ్ ఫ్రెండ్ చంపేశారని బెదిరించడం వల్ల తనను ఊపిరాడటం లేదని చెప్పినప్పటికీ కూడా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని బ్రతిమాలినప్పటికీ విచక్షణ రహితంగా అత్యంత దారుణంగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారనేది కూడా యువతి చెప్తుంది. అంటే మోనోజిత్ ఎవరైతే అత్యాచారానికి పాల్పడిన మోనోజిత్ క్రిమినల్ లాయర్, అంటే కాలేజ్ సంబంధించిన ఓల్డ్ స్టూడెంట్ ప్లస్ కాంట్రాక్ట్ బేస్ మీద 45 రోజుల పాటు పాఠాలు చెప్పేందుకు వచ్చినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. ఇక సెషన్స్ కోర్ట్ లో క్రిమినల్ లాయర్ గా పనిచేసినట్టుగా గుర్తించారు. ఇక ప్రధాన నిందితుడికి టీఎంసీ నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు అనేది కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా మనం ఆర్జికర్ హాస్పిటల్ దూర వైద్యురాలు ఘటన కూడా చూసుకుంటే కనుక దానిలో కూడా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ కూడా టీఎంసీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంత ధైర్యంగా అరాచకాలకు పాల్పడుతున్నారంటే గతంలో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఎవరొకరు అండదండలతోనే ఇటువంటి విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చి పాఠాలు చెప్పేందుకు లెసన్స్ కు వచ్చారు. వచ్చిన తర్వాత బాధితురాల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ వేధించడం కానీ గతంలో కూడా చేశారు అనేది కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. కానీ బాధితురాలు ఎంత చెప్పినా వెనకుండా బలవంతంగా సెక్యూరిటీ రూమ్ తీసుకెళ్లే తరపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు కోర్టు మెజిస్ట్రేట్ ముందు ఇటు పోలీసులకు ఇచ్చిన విచారణలో అంటే వాంగ్మూలంలో నమోదు చేసినట్టు తెలుసుకుంది. మొత్తంగా చూసుకుంటే 5 రోజుల కస్టడీకి 3 నిందితులకు పంపించారు. ఈ విచారణలో వారి నుంచి కూడా కొంత సమాచారం రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ. కోల్కతా గ్యాంగ్ రేప్ కేసుకి సంబంధించి 3 నిందితుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరైంది, తన స్టేట్మెంట్ని వినిపించింది. ఈ ఘటన రాత్రి 7:30 నుంచి 10:30 మధ్య జరిగిందంటూ కూడా బాధితురాలు చెప్పింది. అయితే అత్యాచార సమయంలో ఒకరు గది లోపల ఉంటే 2 బయట కాపలాగా ఉన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చింది. గది బయట ఉన్నవారు కూడా అత్యాచారం చేసినట్లుగా పరిగణించాలంటూ కూడా న్యాయస్థానం అయితే భావిస్తుంది. అత్యాచారం జరిగిన స్థలానికి ఇప్పటికే ఫోరెన్సిక్ సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే నిందితుడు మోనోజిత్ యువతిని బెదిరించాడు. తన తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెడతానని, తన బాయ్ ఫ్రెండ్ని చంపేస్తానంటే బెదిరిస్తూ కూడా యువతిపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డాడు. యువతి ఊపిరాడడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్లాలని బతిమాలినా కూడా నిందితులు ఎవరూ కనికరించినట్లుగా తెలుస్తోంది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ మోనోజిత్ మిశ్రా క్రిమినల్ లాయర్, ఆ కాలేజ్ యొక్క ఓల్డ్ స్టూడెంట్ కూడా. అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీద 45 రోజుల పాటు గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు వచ్చినట్లుగా సమాచారం. అయితే సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్ గా పనిచేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఈ నిందితుడికి టీఎంసీ నేతలతో కూడా సత్సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 3 నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే విచారణని కొనసాగిస్తున్నారు. చూడాలి కేసులో ఫర్దర్గా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది.